సూపర్‌గా స్ట్రాటజీ ప్లాన్ చేశాడు. చీఫ్ అయ్యాడు నిఖిల్. చీఫ్ అనే పదానికి మారు పేరే నిఖిల్. ఫస్ట్ 3 వీక్స్‌గా ఆయనే చీఫ్‌గా ఉన్నారు. ఆయన సీత చెప్పినట్టు మేకేసి కొట్టేసుకున్నాడు. ఈ చీఫ్ పదవి నాదే ఈ సీజన్ మొత్తం అని చెప్పని. ప్రతి ఒక్క వీక్‌లో చీఫ్ అవ్వడం ఏంటండి? ఇంతవరకు ఏ సీజన్‌లో జరగలేదేమో. ప్రతి ఒక్క వీకు కెప్టెన్ అవ్వడం. అంటే మిగతా కంటెస్టెంట్స్ పోటీ ఇవ్వలేకపోతున్నారా? అంత వీక్‌గా ఉన్నారా? అటు ఓటింగ్‌లో చూసినా, ఇటు ఆటలో చూసినా నిఖిలే పై చేయిలో ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో ఏ కంటెస్టెంటు లేడు. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. సో, ఎంత దూరం ఎంత స్టాండర్డ్ సెట్ చేశాడు నిఖిల్ అనేసి. నిజమే కదా! 3 వీక్స్‌గా కనీసం ఎవరు చీఫ్ అనేది కాన్సిక్యూటివ్ వీక్స్‌లో గూడా చేసుకోలేకపోతున్నారు. అట్‌లీస్ట్ 2 టైమ్స్ కూడా. అలాంటిది 3 వీక్స్‌గా నిఖిల్ చీఫ్‌గా కొనసాగుతున్నాడు. నిజంగా గ్రేట్ అండి. బట్ ఎలా అయ్యాడు అనేది కూడా మ్యాటర్ కదా! టీమ్ సపోర్ట్ ఉంది కాదనట్లేదు. బట్ ఆయన ఎఫర్ట్స్ కూడా 100% పెడుతున్నాడు. నాకు నిఖిల్ మరియు మణికంఠ ఫ్రెండ్‌షిప్ అయితే చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు ఏమీ ఆశించరు. కానీ ఎప్పుడైనా బాధని షేర్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఇద్దరు కూర్చొని పాయింట్స్ క్లియర్‌గా మాట్లాడుకుంటారు. గేమొస్తే గేమ్ పరంగా ఫ్రెండ్‌షిప్‌ని పక్కన పెట్టి గేమ్‌ని ఎలా ఆడాలో అలా అయితే ఆడతారండి. చాలా సూపర్‌గా ఉంది వీళ్ళ ఫ్రెండ్‌షిప్పు. సో, ఇది ఇలానే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. మరి పద్మావతి వచ్చింది, గొడవలు పెట్టింది, బిగ్ బాస్ హౌస్ మొత్తం రచ్చలేపింది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు కంటెస్టెంట్స్ అందరూ. మరియు ప్రభావతి అయితే అందరికి బాయ్ చెప్పి ఎళ్ళిపోయిందండి. బాబోయ్! ఇంకోసారి రావద్దమ్మా ప్రభావతి అని అనిపిస్తుంది ఈ సీజన్‌లో పర్టిక్యులర్‌గా. ఎందుకంటే ఇంత దారుణమైన గొడవలు జరిగాయి నిన్న ఎపిసోడ్‌లో. అంత దారుణమైన గొడవలు జరిగాయి. సో, బిగ్ బాస్ అయితే ఇంకోటి రివీల్ చేశారండి. అవతల టీమ్‌లో నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్‌ని చీఫ్‌గా అయ్యే అవకాశం ఉంది అని చెప్పని స్టార్టింగ్‌లో చెప్పారు. తర్వాత ఏంటి, అభయ్ అన్న మనం ఓవర్ యాక్షన్ చేశాడు కదా! దానికి బిగ్ బాస్‌ని అది ఇది అని చెప్పి తిట్టాడు అభయ్ అన్న. దానికైతే బిగ్ బాస్ కోపగించుకొని ఆయన క్లాన్‌లో నుంచి ఎవ్వరు చీఫ్ అవ్వరు. ఈ వీక్ కేవలం ఒకే ఒక చీఫ్ ఉంటాడు అని చెప్పనేసి ఆ చీఫ్‌లో నుంచి ఒకరైతే ఆల్రెడీ నిఖిల్ తెలిసిపోయింది. ఇంకొకరు ఏంటంటే నిఖిల్ వాళ్ళ క్లాన్‌కి ఒక రెడ్ గుడ్డు దొరికింది కదా! ఆ గుడ్డు ఎవరికైతే నిఖిల్ ఇస్తాడో వాళ్ళు ఇంకొక కంటెస్టెంట్ అనమాట. అదే కంటెండర్ చీఫ్‌కి. బట్ ఇక్కడ నిఖిల్ చాలా తెలివిగా ఆలోచించాలి. ఎందుకంటే అవతల వాళ్ళ క్లాన్‌లో ఇంక ఎవరు చీఫ్ అవ్వరు అని పక్కాగా తెలుసుకున్నప్పుడు నిఖిల్‌కి ఒకటే ఉండాలి. కాంపిటీషన్ లేని వాళ్ళని తీసుకొని వాళ్ళతో గేమ్ ఆడి చీఫ్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు గమనించినట్లయితే టాస్క్స్ బాగా ఆడేవాళ్ళు వాళ్ళ టీమ్‌లో చాలామందే ఉన్నారు. విష్ణుప్రియ గానీ, పృథ్వీ గానీ మరియు మన ఏంటారు నైనిక గానీ, సీత గానీ వీళ్ళందరూ టాస్క్స్ బానే ఆడతారు. అసలు టాస్క్ అంటేనే ఒక ఎనకాల మూల కూర్చునేది ఎవరు? సోనియా. అప్పుడే గొడవ గూడా అయ్యింది మన నిఖిల్‌కి, సోనియాకి. ఆ విషయం గూడా దృష్టిలో పెట్టుకొని సోనియాని నైస్ చేయడానికి కంటెండర్‌షిప్ అయితే సోనియాకైతే ఇచ్చారు. కానీ దాని లోపల ఉన్న అంతరార్థం ఏంటో తెలుసా? సోనియా వీక్ కంటెస్టెంట్ కాబట్టి. టాస్క్స్ అంత బాగా ఆడదు కాబట్టి. ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. మీకు మరియు నువ్వు ఎంచుకునే అతనికి టాస్క్ అయితే పెట్టబోతున్నాం అని చెప్పనేసి. మరి ఎవరిని ఎంచుకుంటే బావుంటదా అని చెప్పనేసి నిఖిల్ ఆలోచించే ఖచ్చితంగా డెసిషన్ తీసుకున్నాడండి. ఎందుకంటే ఏ కంటెస్టెంట్‌కి ఇచ్చినా కూడా టాస్క్‌లో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటది. కానీ సోనియాకి ఇస్తే ఈజీగా గెలిచిపోవచ్చు అని చెప్పనేసి సోనియాకైతే ఇచ్చి మళ్ళీ చీఫ్‌గా అయితే గెలిచారు. వాళ్ళ టాస్క్ ఏం పెట్టారని కూడా చూద్దాం. దానికంటే ముందు బిగ్ బాసు చాలా స్ట్రిక్ట్‌గా అయితే వార్నింగ్ ఇచ్చారండి. అంటే ఫస్ట్ సీజన్‌లో శివబాలాజీ గారిని ఏమనలేదు. మనం కూడా రెచ్చిపోదాం అది ఇది అని చెప్పనేసి ఆ అబ్బాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దానివల్ల వాళ్ళ టీమ్‌కి ఎంత నష్టం జరిగిందో హౌస్‌మేట్స్ అందరికి కూడా అంతే నష్టం జరిగిందండి. ఎందుకంటే బిగ్ బాస్ ఏకంగా డోర్‌లు ఓపెన్ చేసేసి మీరు ఇలా బిగ్ బాస్‌కి ఎదురెళ్ళేటట్టుగుంటే అసలు బయటికెళ్ళిపోండి. మీరు అవసరం లేదు బిగ్ బాస్‌లో. ఇది నా ఇల్లు ఉంటే నా మాటలు వింటేనే, నా రూల్స్ వింటేనే ఉండండి. లేదంటే బయటికెళ్ళిపోండి. అంత కామెడీ అయిపోయిందా బిగ్ బాస్ అది ఇది అని చెప్పనేసి బిగ్ బాస్ అయితే సీరియస్ అయిపోయాడండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత సీరియస్ అవుతారని. ఎందుకంటే ఫస్ట్ సీజన్‌లో శివబాలాజీ అన్నప్పుడు క్యాజువల్‌గానే తీసుకున్నారు. బట్ ఆయన ఓకే.
అబ్బా! 'బిగ్ బాస్‌ని' ఎదిరించి విన్నర్ అయ్యాడు అది ఇది అని చెప్పనేసి అప్పట్లో బాగా టాక్, బాగా హైప్ పెంచారు. సో, అలాంటి దాన్ని ఈయన ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడో ఏమో గానీ, మన 'అభయ్ నవీన్' అయితే ఇష్టం వచ్చినట్టు అనేసాడు. 'బిగ్ బాస్' గాదు 'బయాస్ బాసు' అది ఇది అని చెప్పనేసి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు 'బిగ్ బాస్‌ని'. నేను అప్పుడే ఎక్స్‌పెక్ట్ చేశాను. దీని గురించి 'నాగార్జున' సార్ ఏమన్నా తిడతారా అని చెప్పని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ 'నాగార్జున' సార్ కన్నా ముందు 'బిగ్ బాసే' రియాక్ట్ అయ్యారు. ఏకంగా ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోండి డైరెక్ట్‌గా మీరు నా మాట ఇనకపోతే అని చెప్పనేసి అన్నారు. సో, ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, మన 'నిఖిల్' సిగరెట్ తాగుతుంటే మన సోనియాకైతే నచ్చట్లేదంట. అది ఆయన పర్సనల్ బ్రో. అసలు ఎందుకు రియాక్ట్ అవుతుందో నాకసలు అర్థం కావట్లేదు ఈమె. ఎందుకంటే ఇప్పుడు మీరు కంటెస్టెంట్‌గా సింగిల్‌గా వచ్చారనమాట. నార్మల్‌గా పెయిర్‌గా లోపలికొచ్చినా గానీ అసలా నిఖిల్ వాళ్ళ పెయిర్ యష్మి గౌడ. ఒకవేళ ఇది ఫ్యూచర్‌లో ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తదా? పెయిర్‌గా వచ్చారు గదా! అదేమన్నా ఫ్యూచర్‌లో ఇంపాక్ట్ చూపిస్తదా అన్నా గానీ ఆలోచించాల్సింది యష్మి గౌడ. ఈమె సోనియా ఎక్కడి నుంచొచ్చి ఏమి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందో అర్థం గాట్లేదు. అసలు సీక్వెన్స్ ఏంటంటే సింపుల్‌గా మన వంటగదిలో ఈయన తినేటప్పుడు ఆమెను తిన్నావా అని అడగలేదంట. దానికి రాద్ధాంతం చేసింది. వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికెళ్ళి అందరి ముందు అరవడం, అందరి ముందు ఆహ్, వాడిలాంటోడు, వాడిలాంటోడు అని చెప్పుకోవడం. మళ్ళీ ఏదైనా అవసరం వచ్చిన వెంటనే నేరుగా వచ్చేయడం. మనం ముందు మన నిఖిల్‌కైనా ఒక ఆలోచన ఉండాలండి. ఎందుకంటే ఓకే. తను ఎప్పుడొస్తుంది? అవసరం ఉండేటప్పుడే ఎందుకొస్తుంది? దానికి ముందు గూడా క్షమాపణ కోరుండొచ్చు గదా! అది ఇది అని చెప్పనేసి ఏమి ఆలోచించకుండా రాగానే ఓకే. హగ్ జేసుకున్నామా, ఎంజాయ్ జేసినాం, కూర్చున్నామా, మాట్లాడుకున్నామా, మళ్ళీ సెటిల్. అబ్బోయ్! అసల ఏంటో! కానీ ఒక రకంగా నిఖిలు 2 మ్యాచ్ చేశాడండి. ఏంటంటే సోనియాతో గొడవైంది మ్యాచ్ చేశాడు. దాని తర్వాత ఆయన చీఫ్ అవ్వాలంటే వీక్ కంటెండర్‌ని గూడా సెలెక్ట్ చేసుకోవడం దాన్ని మ్యాచ్ చేశాడు. సోనియా రాగానే వచ్చి ఇట్లా గొడవైంది గదా! మళ్ళీ నిఖిల్ సోనియాని కంటెండర్ చేయడేమో అని చెప్పనేసి సోనియా వచ్చి సారీ అయితే చెప్పేసింది. అంతే. అప్పటి వరకు అంత బాగా గేమ్ ఆడిన సీత ఏమో గుర్తు రాలేదు. అసలు రెడ్ ఎగ్ గురించి సజెషన్ ఇచ్చిన సీత అస్సలు గుర్తు రాలేదు. ఏంటో అసలు సీతనే గుర్తు రాలేదనుకుంటా నిఖిల్‌కి. ఎందుకంటే 100% ఎఫర్ట్స్ పెడతానే ఉంది తన క్లాన్‌లో యాడ్ అయిన తర్వాత నుంచి. పైగా మెచ్యూరిటీ ఉంది. ప్రతి ఒక్కటి బాగా ఆలోచిస్తుంది అని చెప్పనేసి. అయినా గానీ సీతకైతే ఇవ్వలేదు. గుడ్డు నేరుగా తీసుకొనెళ్ళి మన సోనియా చేతిలో అయితే పెట్టాడు. ఓకే. అది స్ట్రాటజీ అయ్యుండొచ్చు. లేదా సోనియాని నైస్ చేసుకోవడం. ఎందుకంటే గొడవ జరిగింది గదా! తర్వాత ఏదైనా ఆమెని ఇంప్రెస్ చేస్తే ఆ గొడవ మర్చిపోతది అది ఇది అని చెప్పనేసి ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పనేసి అనుకున్నాను. ఫైనల్‌గా అందరికీ అనుకున్నట్టే చేశాడు. ఆ ఎర్రగుడ్డయితే తీసుకొనెళ్ళి సోనియా చేతిలోనే పెట్టాడు. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, మన అభయ్ వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చుంటది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు మీ క్లాన్‌లో నుంచి చీఫ్ అవ్వాలంటే ఇద్దరిలో ఒకరు గెలిస్తే చాలు. అవతల వాళ్ళ క్లాన్‌లో నుంచి అవ్వాలంటే ముగ్గురిలో ఒకరు గెలవాలి అని చెప్పనేసి. కానీ ఇక్కడ మన అభయ్ బిగ్ బాస్‌ని ఇష్టం వచ్చినట్టు అనేసరికి, ఆ అభయ్ వాళ్ళ క్లాన్ మొత్తానికి ఇంపాక్ట్ చూపించిందండి. ఎవ్వరిని సెలెక్ట్ చేయలేదు బిగ్ బాస్. ఆ ముగ్గురు కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేసుకొని అందులో గెలిచిన వాళ్ళని ఒకరు చీఫ్ అవుతారని చెప్పన్నారు గూడా. అది గూడా క్యాన్సిల్ చేసేసారండి బిగ్ బాస్. ఎందుకంటే అభయ్ చేసిన పని. ఇప్పుడు గూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే బిగ్ బాస్‌లో ఉండేటప్పుడు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన ఏం చెప్తే అంతే. ఇంక ఫైనల్ అంతే డెసిషన్. నువ్వేంట్రా చెప్పేది నేనేంటి అది ఇది అని చెప్పనేసి ఎక్స్‌ట్రా వాగితే ఇలాగే ఉంటది. తర్వాత వీళ్ళిద్దరూ చీఫ్ కంటెండర్స్ అయ్యారు గదా! వాళ్ళకైతే గేమ్ పెట్టారండి. సింపుల్‌గా పాక్కుంటా ఈ బాల్స్‌ని ఆ ప్లేట్స్‌లో అలా హ్యాండిల్ చేసుకుంటా లైన్ క్రాస్ అయ్యి పడేయాలి. సో, ఈ గేమ్‌లో అయితే స్టార్టింగు సహనం కోల్పోయింది మన సోనియా. ఆమె గేమ్ ఆడడమే ఎక్కువ అని చెప్పనుకున్నాను. బట్ ఈ గేమ్‌లో బానే పెర్ఫార్మ్ చేసింది. స్టార్టింగ్‌లో కొంచెం తడబడ్డా గానీ తర్వాత బాగా ఇంప్రూవ్ అయిపోయింది. మన నిఖిల్ మాత్రం గేమ్స్ అంటే ఏదో పోన్తదండి అలానే. ఒక ఆటగాడు పోన్తాడో ఏమో గానీ, ప్రతి ఒక్క గేమ్‌లో 100% ఇస్తున్నాడు. ప్రతి ఒక్క గేమ్‌ని విన్ అవుతున్నాడు. ఎందుకంటే మీరెప్పుడు గాని ఒకటి గమనించండి. ఓడిపోయిన వాళ్ళని ఎక్కువ మంది గుర్తుపెట్టుకోరు. గెలిచిన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు. అది నువ్వు 100% ఎఫర్ట్ పెట్టి ఒక 3 సెకండ్స్, 4 సెకండ్స్ ఎనకాలెళ్ళినా గానీ అంతే. నువ్వు ఖచ్చితంగా గెలిచిన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు. మన నిఖిల్ అయితే మళ్ళీ గెలిచి దాన్ని నిరూపించాడు. మన మణికంఠ బాబోయ్! ఆపలేకపోతున్నాంరా బాబు. గెలుపొచ్చినా, అలుపొచ్చినా ఒకటే గావాలి హగ్గు. ఈ మధ్య నేరుగా ఆళ్ళ దగ్గరే అడుగుతున్నాను. నాకు హగ్ గావాలి అని చెప్పనేసి. ఎలా తయారయ్యారేంట్రా బాబు! హగ్ బాస్ అని పెట్టుకోవాలి ఈ సీజను. బిగ్ బాస్ కాకుండా.
మన పృథ్వీ వచ్చి నాకు రీజన్ చెప్పు నన్నెందుకు సెలెక్ట్ చేయలేదని చెప్పని. ఒరేయ్ నాయనా నీకన్నా 150 మంది మంచోళ్ళు ఉన్నారు సెలెక్ట్ చేసేవాళ్ళు. నిన్నెందుకు సెలెక్ట్ చేయలేదని రీజన్ చెప్పు అని అడుగుతున్నాడు. మరీ కామెడీ అనిపించింది. మరి ఈ వీక్ ఈరోజే కాబట్టి లాస్ట్ ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.